స్టూడెంట్స్. సో మనము ఇప్పుడు నేను చెప్పే క్లాస్ రూట్ వర్డ్స్ గురించి 3 days నుంచి నేను డిస్కస్ చేస్తున్నా. సో ఒకసారి ఆ 3 classes ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తానండి. ఒకసారి చూడండి. నేను ఫస్ట్ క్లాస్లో మీకు చెప్పింది పార్ట్ గురించి, పార్ట్ అనే ఒక రూట్ వర్డ్ గురించి. సెకండ్ క్లాస్లో నేను చెప్పింది ప్రెస్ అనే రూట్ వర్డ్ గురించి. థర్డ్ క్లాస్లో నేను చెప్పింది యూస్ అనే ఒక రూట్ వర్డ్ గురించి. ఓకే, ఈ రూట్ వర్డ్స్ని బేస్ చేసుకొని అంటే ఒక్క రూట్ వర్డ్ని బేస్ చేసుకొని ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి. యాక్చువల్గా ఇది పార్ట్ అనేది రూట్ వర్డ్ అన్నా కదా, దీనికి ముందు ఏమన్నా యాడ్ అయితే వాటిని సఫిక్స్లు అంటాం. దీనికి ముందు ఏమన్నా యాడ్ అయితే వాటిని సఫిక్స్లు అంటాం, ప్రిఫిక్స్లు అంటాం. దీనికి ముందు ఏమన్నా వస్తే వాటిని ప్రిఫిక్స్ అంటాం. చూడండి, ఇది పార్ట్, దీనికి ముందు ఏ అనేది వచ్చింది అంటే ప్రిఫిక్స్, దీనికి తర్వాత ఎంఈఎన్టీ అంటే ఇది సఫిక్స్. అంటే ఒక వర్డ్కి ముందర యాడ్ అయ్యే వాటిని ప్రిఫిక్స్లు అంటాం, ఆ తర్వాత యాడ్ అయ్యే వాటిని సఫిక్స్లు అంటాం. సో ఒకసారి పార్ట్ గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఒకసారి చూడండి. పార్ట్ అంటే అర్థం ఏంటండి? భాగం అని. పార్ట్ అంటే అర్థం ఏమని చెప్పా? భాగం అని. ఏ అంటే అర్థం టూ, ఏ అంటే టూ, నాట్ అని కూడా వస్తుంది ఇక్కడ మీనింగ్. ఏ అంటే అర్థం టూ పార్ట్. యాక్చువల్గా పార్ట్ అంటే భాగం అని చెప్పాను. ఇక్కడ పార్ట్ అంటే భాగం, పార్ట్ అంటే భాగం, దీనికి ముందర ఏ అనేది యూజ్ చేశాను. అంటే టూ పార్ట్ అంటే టు పుట్ ఇంటూ పార్ట్స్, టు పుట్ ఇంటూ పార్ట్స్. దేనైనా సరే పార్ట్స్గా పెట్టడం. టు కట్ ఇంటూ పార్ట్స్, లేదంటే టు సపరేట్ ఇంటూ పార్ట్స్, ఏవైనా సరే పార్ట్స్గా సపరేట్గా పెట్టడం అపార్ట్ అంటే. ఓకే, సేమ్ అదే వర్డ్ అపార్ట్, కానీ లాస్ట్లో ఏం యాడ్ అయింది? ఎంఈఎన్టీ, ఒక సఫిక్స్ యాడ్ అయింది. ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఎంఈఎన్టీ అని వస్తే, ఇట్స్ ఏ నౌన్ అండి. ఇట్స్ ఏ నౌన్. ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఎంఈఎన్టీ వస్తే ఇట్స్ ఏ నౌన్ అన్నమాట. సో అపార్ట్మెంట్, ఆ అపార్ట్ నుంచి వచ్చింది అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ చూస్తారు కదా, అపార్ట్మెంట్ అంటే సపోజ్ ఒక బిల్డింగ్ అనుకోండి, ఈ బిల్డింగ్ మొత్తంలో ఒకడే ఉండడు, అపార్ట్. మళ్ళీ ఇవన్నీ కట్ అయి ఉంటాయి, అంటే ఒక్కొక్క ఫ్లోర్, ఇక్కడొకడు, ఇక్కడొక హౌస్, ఇక్కడొక హౌస్, ఇక్కడొక హౌస్, ఇక్కడొక హౌస్. సో చూడండి, అపార్ట్మెంట్. అపార్ట్ అంటే కట్ చేయడం, అంటే సపరేట్గా పెట్టడం. అలా అన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి, ఒక బిల్డింగ్ మొత్తంలో అన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటిని అపార్ట్మెంట్ అంటారు. ఓకేనా, అర్థమైందా? అన్నీ సపరేట్గా చేసి పెట్టింటారు. ఓకేనా. యాక్చువల్గా హౌస్ అంటే జస్ట్ సింపుల్గా ఒకరే ఉంటారు, కానీ ఇక్కడ చూడండి మోర్ దాన్ 1 హౌస్ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ మంది ఉంటారు, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు, సపరేట్ టు పుట్ ఇంటూ పార్ట్స్. ఓకేనా, అందుకని అపార్ట్మెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ కంపార్ట్మెంట్ అంటే కంపార్ట్మెంట్. ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఎంఈఎన్టీ వస్తే ఏమని చెప్పానంటే ఇట్స్ ఏ నౌన్. పార్ట్ అంటే భాగం అని చెప్పాను. కమ్ అంటే అర్థం టుగెదర్ అండి. కమ్ అంటే అర్థం టుగెదర్ అంటే ఆ పార్ట్స్ అన్నింటినీ పార్ట్గా కట్ చేస్తారు, పార్ట్స్గానే ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నిటిని ఒకే చోట పెడితే దాన్ని కంపార్ట్మెంట్ అంటాం. పార్ట్స్ అన్నిటిని సపరేట్ చేస్తే అపార్ట్, ఆ పార్ట్స్ అన్నిటిని ఒకే చోట పెడితే దాన్ని కంపార్ట్మెంట్ అంటాం. ఓకేనా. రైల్వే కంపార్ట్మెంట్ అంటారు. ఓకేనా, కంపార్ట్మెంట్ అని ఉంటుంది. సపోజ్ కంపార్ట్మెంట్ అంటే ట్రైన్లో, ఓకేనా, ఒక కంపార్ట్మెంట్ ఇలా కట్ చేసి ఉంటారు, కానీ ఇదంతా ఒకటే, అంతా కలిపి అంటే ఇలా కంపార్ట్మెంట్ అండి. ఫస్ట్ బెర్త్, సెకండ్ బెర్త్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒకే చోట పెట్టుకుంటారు కాబట్టి అంటే టుగెదర్గా ఉంటాయి, అంటే కట్ చేసి ఒకే చోట ఉంటాయి. అపార్ట్ అంటే సపరేట్గా ఉంటాయి. ఆ సపరేట్గా ఉండేటన్ని ఒకే చోట పెడితే దాన్ని కంపార్ట్మెంట్ అంట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఎక్స్ పార్ట్ అంటే భాగం అన్న. ఎక్స్ అంటే ఏమని చెప్పానండి? అవుట్. అంటే ఆ భాగం అవుట్ అంటే అర్థం, యాక్చువల్గా ఇది ఎక్స్ పార్టీ అంటే అర్థం ప్రీజుడైజ్ అని. ప్రీజుడైజ్ అంటే అర్థం యాక్చువల్గా ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి. ఓకేనా, ఆ సమస్య వస్తే ఇరువైపుల నుంచి వస్తుంది. సపోజ్ ఒక ఆస్తి తగాదా ఏదన్నా అనుకోండి, ఒక అన్నదమ్ముల మధ్యలో, ఓకే, ఇది నాదంటే నాది, ఇది నాదంటే నాది అని ఇద్దరు గలాట పడతా ఉంటే బెద్దరికంతో మధ్యలో ఒకడు వస్తాడు, ఇంటర్మీడియటరీ. ఓకేనా, ఇంటర్మీడియట్గా మధ్యలో ఒకడు వస్తాడు. వచ్చి వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్ డెసిషన్ ఇచ్చేస్తాడా? లేదు, వీడు చెప్పింది వింటాడు, విని ఎవరిది రైటో వీడు డెసిషన్ ఇస్తాడు. ఓకేనా, అంటే మన సినిమాల్లో పెద్ద రాయుడు లాగా అనమాట. వాడు చెప్పింది తింటాడు, వీడు చెప్పింది తింటాడు, ఎవరిది తప్పో ఎవరిది రైటో చూసి డెసిషన్ ఇస్తాడు. సో కోర్టులో కూడా అంతే కదండి, వాళ్ళిద్దరు చెప్పింది వింటారు, ఎవరిది రైటో కోర్టు తర్వాత జడ్జిమెంట్ ఇస్తుంది. ఓకే, ఎప్పుడు ఇస్తుందండి? ఇద్దరిది విన్నాకనే. ఎస్. కానీ ఇక్కడ
పార్ట్ అంటే ఏమని చెప్పాను, భాగం. అంటే ఒక భాగం మాత్రమే విని, అంటే ఒకటి చెప్పిందే విని ఎక్స్ అవుట్, అంటే ఆ భాగం మాత్రమే చెప్పింది ఎస్, వీడు చెప్పిందే రైట్. అంటే ఒకళ్ళు అంటే వీళ్ళు నీకు బాగా ఇష్టం అనమాట, వాడు చెప్పిందే వింటావు, ఎస్ వీడు చెప్పింది వినావు, ఇంకా వీడిదే రైట్. ఎక్స్ పార్టీ అంటే ఒకటి చెప్పిందే విని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అంటే ఒకటి చెప్పిందే విని జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చేస్తాడంటే వాడంటే ఇష్టం కాబట్టి. ఓకేనా, కాబట్టి దానికి ఇంకో మీనింగ్ ప్రీజుడైజ్ అని అంటాం. ప్రీజుడైజ్ ఎక్స్ పార్టీ అంటే అదే. ఓకేనా, నెక్స్ట్ ప్రీజుడైజ్ అంటే తెలుగులో చెప్పాలంటే పక్షపాత ధోరణిలో అని అంటారు. పక్షపాత ధోరణిలో ప్రవర్తిస్తాడు రా అని, అరే వీడు వాళ్ళవాడే కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు రా, మన మాట వినడు అని అంటారు. సో అలా అనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్ట్. పార్ట్ అంటే భాగం, ఇమ్ అంటే అర్థం, ఆన్ అండి. ఇమ్ అంటే అర్థం ఆన్, ఇంపార్ట్. ఓకేనా, ఇమ్ అంటే అర్థం ఆన్. ఓకే, ఆన్. ఇంపార్ట్, పార్ట్ అంటే భాగం, ఆన్ అంటే ఆన్ అంటే మీద, ఆ భాగం మీద, అంటే ఇది ఒక భాగం, ఆ భాగం మీద అంటే ఏంది ఇంపార్ట్ అంటే యాక్చువల్గా భాగం మీద అంటే ఎస్, దీని యాక్చువల్ మీనింగ్ టు గివ్ ఏ పర్టిక్యులర్ ఫీలింగ్ ఆర్ నాలెడ్జ్ అంటే ఇస్తుంది ఒక ఫీలింగ్ కానీ ఒక నాలెడ్జ్ని కానీ. ఏదైనా ఒక హోటల్కి వెళ్తారు, ఆ హోటల్కి వెళ్తానే డిషెస్ అన్నీ టేస్ట్ చేస్తారు, చేశాక ఎస్ ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఏమని ఇది బాగుందిరా, ఇది బాగలేదురా, ఎస్ అలాంటి ఫీలింగ్ ఇస్తుంది ఇంపార్ట్ అంటే ఆ భాగం మీద ఒక ఫీలింగ్ కానీ ఒక నాలెడ్జ్ని కానీ ఇస్తే దాన్ని ఇంపార్ట్ అంట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ డిపార్ట్. పార్ట్ అంటే భాగం అన్న. డి అంటే యాక్చువల్గా మీనింగ్, డి అంటే అర్థం, డి పార్ట్లో డి అంటే అర్థం అవే. డి అంటే అర్థం. నేను డిస్ ఆన్, మళ్ళీ ఇదంతా అయిపోతానని చెప్తాను, ఇక్కడ మీనింగ్ ఫస్ట్ చూడండి. డి అంటే అర్థం, మళ్ళీ చెప్తానా, డిస్ ఆన్, దీని గురించి మళ్ళీ ఇప్పుడే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ డి అంటే అర్థం అవే, పార్ట్ అంటే భాగం, అవే అంటే ఆ భాగానికి అవే, అంటే ఆ భాగానికి అవే అంటే దూరంగా, అంటే ఆ భాగానికి దూరంగా అంటే మామూలుగా ట్రైన్స్ ఉంటాయి, అరైవల్ ట్రైన్ అరైవల్, ట్రైన్ డిపార్చర్ అని అంటారు. డిపార్చర్ అంటే అర్థమైంది, అరైవల్ అంటే ఏంది రావడం, డిపార్చర్ అంటే అర్థమైంది వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఆ భాగాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని డిపార్ట్ అంటారు. ఓకేనా, డిపార్ట్. డి అంటే అవే అంటే పార్ట్కి అవే అంటే దూరంగా, అంటే ఆ భాగాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని డిపార్ట్ అంటారు. నెక్స్ట్ పార్ట్ టేక్. పార్ట్ అంటే అర్థం భాగం, టేక్ అంటే తీసుకోవడం. అంటే పార్ట్ టేక్ అంటే అర్థం, ఇది రివర్స్లో చదవండి, టు టేక్ పార్ట్ అంటే ఒక దాంతో భాగం అవ్వడం, టేక్ తీసుకోవడం, ఒక దాన్ని, ఒక భాగాన్ని. ఓకేనా, పార్ట్ టేక్ అంటే అర్థం టు టేక్ పార్ట్. టు టేక్ పార్ట్ అంటే అర్థం దానిలో భాగం అవ్వడం. ఓకేనా, దానిలో భాగం అవ్వడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పార్టిసిపేట్. ఓకేనా, రెండు మీనింగ్స్ ఒకటే, పార్ట్ టేక్ అన్న పార్టిసిపేట్ అన్న. ఓకేనా, పార్ట్ అంటే భాగం. ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఏటీఈ అని వస్తే, ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఏటీఈ అనేది వస్తే ఇట్స్ ఎ వర్బ్ అండి, ఇట్స్ ఎ వర్బ్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈట్ అనేది వర్బ్, దీని V2 ఫామ్ ఏందండి ఏట్, అప్పుడు ఇది కూడా వర్బే కదా. సో ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఏటీఈ అని చెప్పి వస్తే ఇట్స్ ఎ వర్బ్ అనమాట. ఓకే, పార్ట్ అంటే ఒక భాగం. సిప్ అంటే అర్థం టు టేక్ అండి, సిప్ అంటే అర్థం టు టేక్, అంటే టు టేక్ పార్ట్, అంటే టు టేక్ పార్ట్ అంటే దానిలో భాగం అవ్వడం అని చెప్పి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ పార్టిసిపేట్ అంటే అర్థం టు టేక్ పార్ట్ అని, పార్ట్ టేక్ అన్న అర్థం టు టేక్ పార్ట్ అని. నెక్స్ట్ పార్టికల్. పార్ట్ అంటే భాగం, ఈక్వల్ అంటే అర్థం ICULE, ఈక్వల్ అంటే అర్థం స్మాల్ అండి, స్మాల్ లేదంటే టైనీ అండి, స్మాల్ లేదంటే టైనీ. స్మాల్ లేదంటే టైనీ అండి, టైనీ. ఈక్వల్ అంటే అర్థం, అంటే పార్టికల్ అంటే అర్థం పార్ట్ భాగం,
ఆ భాగం ఎలా ఉంటుంది? చిన్న చిన్న భాగాలుగా, అంటే స్మాల్ అండ్ టైనీ పార్టికల్స్. పార్టికల్ అంటాం, అంటే చిన్న చిన్న భాగాలు, చిన్న చిన్న పార్ట్స్ అని. ఓకేనా? నెక్స్ట్ పార్షియల్. పార్ట్ అంటే భాగం. పార్ట్ అంటే భాగం. ఏదైనా వర్డ్లో ఐఏఎల్ అనేది వస్తే లాస్ట్లో, ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఐఏఎల్ అనేది వస్తే, అంటే ఈ సఫిక్స్ వస్తే అర్థం రిలేటింగ్ టు. ఐఏఎల్ అనేది వస్తే రిలేటింగ్ టు అని చెప్పి అంటారండి. ఐఏఎల్ అని చెప్పి వస్తే రిలేటింగ్ టు అంటారండి. ఓకే. పార్షియల్ అంటే అర్థం రిలేటింగ్ టు ద పార్ట్. రిలేటింగ్ అంటే దానికి సంబంధించిన పార్ట్ అంటే భాగం, దానికి సంబంధించిన భాగం. అంటే పార్షియల్ అంటే ఏంటంటే వాడు పార్షియల్గా ప్రవర్తిస్తున్నాడరా, వాడు పార్షియాలిటీ చూపిస్తున్నాడరా అని అంటారు. పార్షియాలిటీ చూపించడం అంటే అర్థమైంది. సో పార్షియాలిటీ చూపించడం అంటే, సో ఒక 1 minute అండి. సో సరే అండి, పార్షియల్ అంటే వాడు పార్షియల్గా ప్రవర్తిస్తున్నాడు రా అని అంటారు ఒకటి. ఇంకోటి, అరే వాడికి ఏం తెలియదు రా, సోమని తెలుసు అంటారు, అంటే పార్షియల్. ఇక్కడ 2 meanings ఉన్నాయి. వాడు పార్షియల్గా ప్రవర్తిస్తున్నాడు, పార్షియాలిటీ చూపిస్తున్నాడు అంటే అర్థమైంది. పార్షియాలిటీ చూపిస్తున్నాడంటే ఎవరు? సపోజ్ మీ ఫ్రెండ్సే ఉంటారు. సపోజ్ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటాం, ఒక కేసు వచ్చి ఉంటుంది, ఆ కేసులో నీ ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సో నీ ఫ్రెండ్ని కాపాడతారు, అంటే అది పార్షియాలిటీ అనమాట. వాడిని మాత్రమే చూస్తారు, వాడికి మాత్రమే. అప్పుడు పక్కనోడు ఏమంటారు, నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు అంటారు. అంటే యాక్చువల్గా అనర్లే అండి, ఏం చేయలేరు యాక్చువల్గా. అట్లా రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం, సో వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇప్పించుకోవడం జస్ట్ వింటూ ఉంటారు న్యూస్లలో. ఓకే, ఎస్, దాన్ని పార్షియాలిటీ చూపిస్తున్నారా అంటారు. పార్షియాలిటీ చూపించడం. సో పార్షియల్. ఐఏఎల్ అంటే రిలేటింగ్ టు ద పార్ట్, అంటే ఆ భాగానికి సంబంధించి, అంటే ఇక్కడ ఆ మనిషికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే. ఓకేనా? ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే హెల్ప్ చేస్తారు, కాబట్టి పార్షియల్. ఇంకోటి, వాడికి ఏం తెలిసినా కూడా వాడికి పార్షియల్ రా, వాడికి సగమే తెలుసు అంటారు, అంటే ఆ విషయం గురించి. రిలేటింగ్ టు అంటే ఆ రిలేటింగ్ అంటే దానికి సంబంధించిన దాని గురించి పార్ట్, భాగమే తెలుసు. ఓకేనా? పార్షియల్ అంటే 2 meanings వస్తాయి. ఒకటి, పార్షియాలిటీ చూపిస్తున్నాడు అంటే వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళకు సంబంధించిన, అంటే రిలేటింగ్ టు అది. ఎస్. ఇంకోటి, ఏదైనా ఒక విషయం గురించి వాడికి పార్షియల్గానే తెలుసురా అంటారు. ఒక విషయానికి సంబంధించి వాడికి సగం మాత్రమే తెలుసు అని అంటారు. పార్షియల్. ఓకే, రిలేటింగ్ టు ద పార్ట్, దానికి కూడా అదే మీనింగ్ అనమాట. ఓకేనా? అంటే దానికి సంబంధించి కొంచెం పార్ట్ మాత్రమే తెలుసు. ఓకే. నెక్స్ట్ పార్టిబుల్. ఇక్కడ పార్ట్ అంటే అర్థం భాగం అండి. పార్ట్ అంటే అర్థం భాగం. నెక్స్ట్ ఐబిఎల్ఈ అంటే అర్థం. ఐబిఎల్ఈ ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఐబిఎల్ఈ అని వస్తే అర్థం క్యాపబుల్ ఆఫ్ అని. పార్టిబుల్లో పార్ట్ అంటే భాగం అని, ఐబిఎల్ఈ అనేది వస్తే అర్థం క్యాపబుల్ ఆఫ్ అని. అంటే క్యాపబుల్ అంటే ఆ అబిలిటీ ఉంది, పార్ట్ ఆ భాగానికి సంబంధించి. ఏంది పార్టిబుల్ అని అంటే అర్థం? పార్టిబుల్ అంటే అర్థం అంటే డివైడ్ చేయడం. అంటే ఏదైనా సరే ఒక ఆస్తిని డివైడ్ చేయగలిగితే, ఒక ఆస్తిని డివైడ్ చేస్తూ ఉంటే దాన్ని పార్టిబుల్ అంటాం. పార్టిబుల్. డివైడింగ్ ద ప్రాపర్టీ ఆర్ డివైడింగ్ ద అసెట్స్. డివైడింగ్ ద అసెట్స్ లేదంటే ప్రాపర్టీస్. డివైడింగ్ ద అసెట్స్ లేదంటే ప్రాపర్టీస్. ఓకే, ఆ ప్రాపర్టీస్ని కానీ ఒక అసెట్స్ని కానీ డివైడ్ చేయగలిగితే దాన్ని పార్టిబుల్ అంటాం. ఎస్. ఐబిఎల్ అంటే క్యాపబుల్, అంటే ఆ శక్తి ఉంది ఆ పార్ట్స్ చేసేంత. పార్ట్స్ అంటే భాగాలు చేసేంత. భాగాలు పంచుతారు అంటారు. ఏంటంటే భాగాల్ని పంచడం అంటే ఆస్తుల్ని, ప్రాపర్టీస్ని. ఓకేనా? ఎస్. అలా డివైడ్ చేయగలిగితే దాన్ని పార్టిబుల్ అంటాం. ఓకేనా? పార్ట్ అంటే భాగం, దానికి ముందు ఏ వస్తే 2 parts, అంటే 2 parts, దానికి ఎంఈ అంటే యాడ్ అయితే అపార్ట్మెంట్. అలా పార్ట్స్గా పెడతారు కాబట్టి దాన్ని అపార్ట్మెంట్ అంటారు. ఆ పార్ట్స్ అన్నింటిని ఒకే చోట పెడితే దాన్ని కంపార్ట్మెంట్ అంటారు. నెక్స్ట్, ఒక భాగాన్ని మాత్రమే ఎన్నేసి అవుట్ డెసిషన్ ఇచ్చేస్తే దాన్ని ఎక్స్పార్టీ అని అంటారు. ఆ పార్ట్ నీ మీదనే ప్రభావం చూపిస్తే, అంటే ఒక ఫీలింగ్ని ఇస్తుంది, ఒక కొంచెం నాలెడ్జ్ని ఇస్తుంది, దాన్ని ఇంపార్టెంట్.
డి అంటే నేను చెప్పాను ఇక్కడ మీనింగ్ అవే అని. యాక్చువల్గా డి అన్నా డిస్ అన్నా అన్న ఇంకో మీనింగ్ ఉంది, అది నేను ఇప్పుడే చెప్తానని చెప్పాను. ఓకే, డి అవే ఫ్రమ్ ద పార్ట్. అవే ఫ్రమ్ ద పార్ట్ అంటే ఆ భాగానికి దూరంగా, అంటే వదిలేసి వెళ్ళిపోవడం అని చెప్పి. నెక్స్ట్ పార్టేక్ అన్నా పార్టిసిపేట్ అన్న అర్థం దానిలో భాగం అవ్వడం అని, దానిలో భాగం అవ్వడం అని. పార్టేక్ టు టేక్ పార్ట్, పార్టిసిపేట్ ఏటీ అనేది వస్తే ఇట్స్ ఏనో. సిప్ అంటే టు టేక్ పార్ట్ అని అర్థం. నెక్స్ట్ పార్టికల్లో ఐసియుఎల్ఈ అనేది వస్తే అర్థం స్మాల్ అండ్ టైనీ అని. ఐసియుఎల్ఈ అనేది వస్తే అంటే అర్థం స్మాల్ అండ్ టైనీ అని, అంటే చిన్న చిన్న భాగాలు అని. నెక్స్ట్ పార్షియల్ ఐఏఎల్ అనేది వస్తే రిలేటింగ్, దానికి సంబంధించిన భాగం, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే చేసుకుంటూ ఉంటారు, లేదంటే ఆ సంబంధించిన దాంతో వాడికి సుగమే తెలుసు. ఓకేనా. నెక్స్ట్ పార్టిబుల్ ఐబిఎల్ అంటే క్యాపబుల్ అని చెప్పి. ఎస్, క్యాపబుల్ ఆఫ్ అని, అంటే ఆ శక్తి ఉంది. ఏం శక్తి ఉంది? భాగాలుగా చేసేంత, అంటే ఆస్తుల్ని అలా డివైడ్ చేసేంత శక్తి ఉందని పార్టిబుల్ అంటే. ఓకే, ఇది పార్ట్ గురించి. ఓకేనా. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ గురించి. ఒకసారి ప్రెస్ గురించి చూడండి. యాక్చువల్గా ప్రెస్ అంటే న్యూస్ రాసే మీడియాని, న్యూస్ మీడియాని కూడా ఏమంటాం? ప్రెస్ అనే అంటాం. ఫస్ట్ ప్రెస్ అంటే యాక్చువల్గా దీని మీనింగ్ ఫోర్స్ అండి. ఫోర్స్ అంటే ప్రెస్ చేయడం. ప్రెస్ అంటే యాక్చువల్గా దాని మీనింగ్ ఫోర్స్ అండి. మళ్ళీ న్యూస్ రాసే వాళ్ళను కూడా ప్రెస్ అంటారు, అంటే అక్కడ కూడా ఫోర్స్ అయినా కాదండి. అక్కడ ప్రెస్ అంటే అర్థం మీడియా. ప్రెస్ అక్కడ ప్రెస్ అంటే అర్థం ఇట్స్ ఎ నౌన్ అండి. అక్కడ ప్రెస్ అంటే అర్థం ఇట్స్ ఎ నౌన్. ఇంకా మిగతా ఎక్కడైనా ప్రెస్ రానండి, అక్కడ ప్రెస్ అంటే అర్థం ఇట్స్ ఎ ఫోర్స్. అక్కడ ప్రెస్ అంటే మాత్రం ఇట్స్ ఎ నౌన్, అంటే న్యూస్ మీడియాకి సంబంధించింది అనమాట. ఓకే, ఇంకా మిగతా ఎక్కడైనా రానివ్వండి ప్రెస్ అని చెప్పి, ఎక్కడైనా రానివ్వండి ప్రెస్ అని చెప్పి అంటే అర్థం ఫోర్స్ అని. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ వర్డ్స్కి ఫస్ట్లో యాడ్ అయ్యేటండి ప్రిఫిక్స్లు, లాస్ట్లో యాడ్ అయ్యేటండి సఫిక్స్లు అని చెప్పాను. ఇక్కడ అన్నీ ముందే యాడ్ అయ్యే ప్రిఫిక్స్లు. ఓకే, ఒకసారి చూస్తాం. యాడ్ ప్రెస్. యాడ్ ప్రెస్ యాక్చువల్గా ఏ అన్నా యాడ్ అన్నా ఓకే అర్థం టూ అండి. టూ. ఏ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, నాట్ అండి. ప్రస్తుతానికి దాని గురించి డిస్కస్ చేయట్లేదు, మనం దీని గురించే మాట్లాడుతున్నాం. ఏ అన్నా యాడ్ అన్నా టూ అని. టూ ప్రెస్ అంటే, ప్రెస్ అంటే ఏమని చెప్పినా ఫోర్స్. అలా ఫోర్స్గా రెండు వస్తువుల్ని, లేదంటే రెండు వస్తువులు కాదు, అలా ఫోర్స్గా ఒక వస్తువుని ఇంకో వస్తువు దగ్గరికి బాగా ప్రెస్ చేస్తారు. ఓకేనా. అంటే ఎందుకు ప్రెస్ చేస్తారంటే ఆ రెండు ఒకటే అవ్వడానికి ప్రెస్ చేస్తారు. ఓకే, ఎంత ప్రెస్ చేసినా కనపడుతుంది, అది ఈ రెండు సపరేటే అని. ఓకేనా. యాడ్ ప్రెస్ అంటే అర్థం టు ప్రెస్. ఓకేనా. టు ప్రెస్ అని చెప్పి, టు ప్రెస్ సంథింగ్ టు ద అదర్. టు ప్రెస్ సంథింగ్ టు ద ఒకదాన్ని ఇంకో దానికి ప్రెస్ చేస్తారు. ఎంత ప్రెస్ చేసినా ఆ రెండు ఒకే దానిలాగా కనపడవు. అరే ఈ రెండు ఏదో అతికిచ్చినట్టుండాయి అని అంటారు. యాక్చువల్గా ఇది ఎక్కువ బాటనీలో యూస్ చేస్తారు అంతే. ఓకే, ఇది ఇంగ్లీష్లో కూడా కొన్ని వర్డ్స్ కొన్నిటికే సంబంధించినట్టు ఉంటాయి, ఇది ఎక్కువ బాటనీలో యూస్ చేస్తారు. నెక్స్ట్ ప్రెస్ అంటే ఫోర్స్. కమ్ అంటే ఇప్పుడే చెప్పాను టుగెదర్ అలా ప్రెస్ చేయడం. ప్రెస్ అంటే ఫోర్స్ అన్నాను, అలా ఫోర్స్గా టుగెదర్గా. అంటే మనం ఎక్కువగా ఈ వర్డ్ని కంప్రెస్ చేసి పంపు అంటారు ఫైల్స్ని. ఎక్కడ కంప్రెస్ చేసి పంపు అంటారు? మామూలుగా కంప్యూటర్స్లో ఫైల్స్ పంపించేటప్పుడు ఎక్కువగా కంప్యూటర్ టెర్మినాలజీలో ఈ వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. కంప్రెస్ చేసి పంపించు అని. కంప్రెస్ అంటే ప్రెస్ చేసి, అంటే ఫోర్స్ చేసి. ఎలా? ఇంత పెద్ద ఫైల్స్ ఉంటాయి, ఇంత ఎంబీ ఉంటుంది, దాన్ని టుగెదర్గా, అంటే ఇటు సైడ్ నుంచి అలా టుగెదర్గా ఫోర్స్ చేసి, అలా టుగెదర్గా ప్రెస్ చేసి పంపిస్తే దాన్ని కంప్రెస్ అని. అలా కంప్రెస్ చేసి ఏమైపోతుందండి, ఒక్కసారిగా ఆ ఎంబీ కాస్త తగ్గిపోతుంది అనమాట. ఎస్, దాన్ని కంప్రెస్ అనండి. ఓకేనా. నెక్స్ట్ ఇంప్రెస్. 1 minute అండి. ఇంప్రెస్. ఇమ్ అంటే అర్థం ఆన్ అండి, ఇప్పుడే చెప్పాను. ఇమ్ అంటే అర్థం ఆన్ అండి. ఆ ఫోర్స్ ఆన్ అంటే ఆ ప్రెషరు, ఆ ఫోర్స్ ఆన్ నీ మీద, అలా నీ మీద ఆ ఫోర్స్ ఉంటుంది కాబట్టి, నీ మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి నువ్వు ఇంప్రెస్ అవుతావు. నేను ఇంప్రెస్ అయ్యాను వాడి డ్యాన్స్కి అని అంటారు. అంటే అర్థమైంది, వాడు చేశాడు ఒక యాక్షన్, ఆ ప్రభావం నీ మీద ఉంది, అంటే ఆ ఫోర్స్ నీ మీద ఉంది కాబట్టే ఇంప్రెస్ అయిపోతాం. ఓకేనా. ఇంప్రెస్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్. ప్రెస్ అంటే అర్థం ఫోర్స్ అని చెప్పి చెప్పాను. నెక్స్ట్ దీనికి ముందు యాడ్ అయితే వాటిని ప్రిఫిక్స్లు అని చెప్పాను. ఎక్స్ అంటే అర్థం ఇప్పుడే చెప్పాను అవుట్ అండి.
అవుట్ అంటే ఆ ఫోర్స్ నుంచి అవుట్ అంటే ఆ ఫోర్స్ నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి, అంటే ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి, అంటే ఆ ఫోర్స్ అనేది ఉండదు కాబట్టి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అంటారు. ఓ అని ఫాస్ట్గా వెళ్ళిపోతా అంటే, ఎందుకంటే ఎటువంటి ప్రెస్ ఉండదు, అంటే ఎటువంటి ఫోర్స్ ఉండదు, సో ఎక్స్ప్రెస్గా వెళ్ళిపోతారు. ఎక్స్ప్రెస్. ఓకే, అదే అండి. ఇంప్రెస్ అంటే నీ మీద ప్రభావం చూపడం. ఓకే, ఎక్స్ప్రెస్ ఇంకా ఎటువంటి ఫోర్స్ ఉండదు కాబట్టి ఎక్స్ప్రెస్. ఇంకొకటి ఎక్స్ప్రెస్ చేయరా అంటారు. అంటే నువ్వు లోపల ఉండే వాటిని బయటికి చెప్పు అంటారు. బయటికి చెప్పడం అంటే బయటికి చెప్పలేకుండా ఉంటే ప్రెస్ అయి ఉంటారు. ఎక్స్ప్రెస్ అంటే ఎటువంటి ఫోర్స్ ఉండదు, చెప్పేస్తారనమాట, అది ఎక్స్ప్రెస్. ఓకేనా. ట్రైన్స్ పరంగా ఎక్స్ప్రెస్ అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళిపోవడం, ఎందుకంటే ఎటువంటి ఫోర్స్ ఉండదు కాబట్టి. ఇంకోటి కూడా ఎక్స్ప్రెస్ చేయని అంటారు. అంటే ప్రెస్ పెట్టుకోకుండా, అంటే ఫోర్స్ పెట్టుకోకుండా ఎక్స్ అవుట్ అంటే ఆ ఫోర్స్ నుంచి బయటకు వచ్చేయాలి. ఓకేనా, అక్కడ అలా 2 మీనింగ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్రెస్. ప్రెస్ అంటే ఏమని చెప్పానండి, ఇట్స్ ఎ ఫోర్స్ అని చెప్పాను. అప్ అంటే అగైనెస్ట్ అండి. అప్ అంటే అర్థం అగైనెస్ట్ అండి. అగైనెస్ట్ అప్ అంటే అర్థం అగైనెస్ట్ అండి. అప్ అంటే అర్థం అగైనెస్ట్. ఓకే, అగైనెస్ట్ అండి అంటే అగైనెస్ట్గా ప్రెస్ చేయడం. ఆల్రెడీ ప్రెస్ చేస్తారు, ఇలా ప్రెస్ చేస్తారు. అగైనెస్ట్గా అంటే దీనికి ఆపోజిట్లో కూడా ప్రెస్ చేసుకుంటా అంటే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆల్రెడీ చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు నష్టాలు ఇలా అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇట్లా పైనుంచి భారం పడతానే ఉంటుంది. సడన్గా COVID-19 వచ్చాయనుకోండి, ఇటు సైడ్ నుంచి ప్రెస్ చేస్తూ ఉంటాయి. అప్రెస్ అంటే ఒక మనిషి ఏమైపోతాడండి, నలిగిపోతాడు అనమాట. దాన్ని అప్రెస్ అని అంటాం. ఓకేనా, యాక్చువల్గా అప్రెస్ బిహేవియర్ అని అంటారు. అప్రెస్ బిహేవియర్ అంటే హిట్లర్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. హిట్లర్ లాగా అంటే అంత అథారిటేటివ్ ఫోర్స్ని యూజ్ చేస్తాడు. అరే హీజ్ అప్రెసివ్ బిహేవియర్ అంటే ప్రెస్ చేస్తారు, ఎవడైనా ఫోర్స్ చేస్తారు. ఓకేనా, వీళ్ళు అప్రెస్ అంటే ఇంకా మామూలుగా ఒక మనిషి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 10 kgs మూట ఎత్తగలడు అనుకోండి, లిఫ్ట్ చేయగలడు అని అనుకుంటే కొంచెం మంది ఏం చేస్తారంటే నువ్వు 40 kgs ఎత్తు అంటారు. అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. ఓకేనా, దాన్ని అప్రెస్ బిహేవియర్ అంటారు. ప్రెస్ చేస్తారు కానీ అగైనెస్ట్ అంటే ఇంకా ఎక్కువగా అలాంటి బిహేవియర్, అథారిటేటివ్ బిహేవియర్, ఒక హిట్లర్ బిహేవియర్ ఓకేనా ఉంటుంది, దాన్ని అప్రెస్ అని అంటారు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఇంకో చూడండి, రిప్రెస్. ఓకే, ప్రెస్ అంటే ఫోర్స్ తెలుసు, రీ అంటే అర్థం అగైన్ అండి. రీ అంటే అర్థం అగైన్ అండి. ఓకే, రిటర్న్లో టర్న్ అంటే తిరగడం, రీ అంటే అగైన్ అంటే రీ అంటే అర్థం మళ్ళీ అంటే ప్రెస్ అంటే ఫోర్స్, రీ అంటే మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉండడం అంటే ఏం ప్రెస్ చేస్తారు, అక్కడ ఏముంటాయి అంటే ఉంటే నీ ఫీలింగ్స్ ఉంటాయి, లేదంటే నీ ఎమోషన్స్ ఉంటాయి. ఓకేనా, అలాంటి ఫీలింగ్స్ని కానీ లేదంటే అలాంటి ఎమోషన్స్ని కానీ రిప్రెస్ చేస్తూ ఉంటే, ఓకేనా, కంట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని రిప్రెస్ అని అంటారు. ఓకేనా, మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఫోర్స్ యూస్ చేసి వాళ్ళని అనగదొక్కుతూ ఉంటే దాన్ని రిప్రెస్ అని అంటాం. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, సప్రెస్. ప్రెస్ అంటే ఫోర్స్ అని చెప్పాను. సప్ అంటే అర్థం డౌన్ అండి, డౌన్. సప్ అంటే సబ్ అన్న ఎస్యూబి, ప్రస్తుతానికి ఇది వదిలేయండి. సప్ ఎస్యూపి అంటే అర్థం డౌన్. అంటే ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఎలా అంటే ఇంకా డౌన్ అంటే లాస్ట్కి అంటే కంప్లీట్గా ప్రెస్ చేస్తారు, అంటే కంప్లీట్గా అనగదొక్కేస్తారు. ఓకేనా, దాన్ని సప్రెస్ అని అంటారు. ప్రెస్ అంటే ఫోర్స్ యూస్ చేయడం అనే, బాగా ప్రెస్ చేయడం అనే, కానీ సప్ అంటే డౌన్, ఇంకా డౌన్కి ప్రెస్ చేసేస్తూ ఉంటారు. ఎస్, బాగా అనగదొక్కేస్తారు కాబట్టి దాన్ని సప్రెస్ అని అంటారు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ డిప్రెస్. యాక్చువల్గా డి అంటే అక్కడ ఏమని చెప్పానండి, అవే అని చెప్పి, ఇక్కడ డి అంటే అర్థం డౌన్ అండి. రెండు డిప్రెస్కి సప్రెస్కి చిన్న తేడా ఉంది. యాక్చువల్గా రెండు సప్ అన్న డౌన్ అనే, ప్రెస్ అన్న అదే, డి అన్న డౌన్ అనే, రెండు మీనింగ్ ఒకటే అనుకుంటాం. బట్ కొంచెం ఇది కంప్లీట్గా అనగదొక్కేస్తారు. కంప్లీట్గా ఏదైనా ఒక ఫోర్స్ని యూజ్ చేసి, ఏదైనా ఒక మిలిటరీని యూజ్ చేసి, ఏదైనా ఫోర్స్ని యూజ్ చేసి అలా అనగదొక్కేస్తారు. అంటే వైలెన్స్ని బాగా సప్రెస్ చేయడానికి మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసేటప్పుడు, దాన్ని అనగదొక్కేసేటప్పుడు సప్రెస్. ఇక్కడ డిప్రెస్ అంటే ఇక్కడ ఏం ఫోర్స్ ఉండదండి, మనమే డిప్రెస్ అయిపోతూ ఉంటాం, మనమే డౌన్ అయిపోతూ ఉంటాం. ఏదో చిన్న వాటికి డిప్రెస్ అయిపోతూ ఉంటే, మనంతకు మనమే డిప్రెస్ అయిపోతూ ఉంటే, మనంతకు మనమే డౌన్ అయిపోతూ ఉంటే దాన్ని డిప్రెస్ అంటామండి. సప్రెస్ అంటే
ఎస్ డౌన్ అయిపోవడం అనే, కానీ ఇక్కడ వేరే వాళ్ళు ఫోర్స్ యూస్ చేస్తారు, ఇక్కడ అది ఉండదు అనమాట. ఇది చిన్న తేడా. నెక్స్ట్ అలా డిప్రెస్ అయ్యే వాళ్ళను బాగుపరచడానికి, డిప్రెస్ కాకుండా వాళ్ళని బయటికి తీసుకోవడానికే సైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళు ఇచ్చేటి డ్రగ్స్ ఎలాంటి డ్రగ్స్ అంటే యాంటీ డిప్రెస్ డ్రగ్స్. డిప్రెస్ అంటే బాగా కిందికి ప్రెస్ చేసుకుంటా, బాగా ప్రెస్ అంటే ఫోర్స్ అని, ఆ ఫోర్స్ డౌన్కి, అంటే మనల్ని మనమే డిప్రెస్ అవుతూ మనమే కింద పడిపోతూ ఉంటాం. యాంటీ అంటే దానికి అగైనెస్ట్గా, యాంటీ అంటే అర్థం అగైనెస్ట్, అంటే ఆ డిప్రెస్కి అగైనెస్ట్, అంటే అట్లా డిప్రెస్కి అగైనెస్ట్గా, అంటే ఆ డిప్రెస్కి అగైనెస్ట్ అంటే ఇట్లా డిప్రెస్ అయిపోతుంటే దానికి అగైనెస్ట్ అంటే ఇట్లా పైకి, అంటే అలా డిప్రెస్ కాకుండా మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చే డ్రగ్స్ని యాంటీ డిప్రెస్ డ్రగ్స్ అని అంటారు. ఓకేనా? ఎస్. ఇంకొకసారి అండి, ప్రెస్ అంటే ఫోర్స్ అని, బట్ మీడియా వాళ్ళకు సంబంధించిన ప్రెస్ అది వేరు. ఇట్స్ అన్ అవునన్న, మీకు ఎక్కడ చోటు వచ్చిన ప్రెస్ అంటే ఫోర్స్ అని. యాడ్ డిప్రెస్ అంటే ఏ అన్నా, యాడ్ అన్నా, టూ అన్నాను, మళ్ళీ టూ ప్రెస్ అంటే ఒక దాని దగ్గరికి వచ్చి ఆ రెండింటిని ఏకం చేయడానికి ట్రై చేస్తారు, కానీ కుదరదు, దాన్ని యాడ్ ప్రెస్ అని అంటాం. కంప్రెస్ అంటే అలా రెండింటిని కంప్రెస్ చేసేసి సైజుని తగ్గిస్తే దాన్ని కంప్రెస్ అని అంటాం. నెక్స్ట్ ఇంప్రెస్ అంటే ఆ ఫోర్స్, అంటే ఆ ప్రభావం నీ మీద ఉంటుంది కాబట్టి దాన్ని ఇంప్రెస్ అంటాం. ఆ ప్రెస్ లేకపోతే నువ్వు బయటికి చెప్పేస్తావు, బాగా స్వేచ్ఛగా తిరిగేస్తావు, ఫాస్ట్గా వెళ్ళిపోతావు, దాన్ని ఎక్స్ప్రెస్ అని అంటాం. నెక్స్ట్ ఆ ప్రెస్ అంటే బాగా ప్రెస్ చేస్తూనే ఉంటారు. అప్ అంటే అగైనెస్ట్గా ప్రెస్ చేస్తారు, అంటే ఇట్లనే కాదు మళ్ళీ ఇట్ల నుంచి కూడా, అంటే ఒక అంత అథారిటేటివ్ బిహేవియర్ ఉంటుంది, అంత డిక్టేటర్షిప్ ఉంటుంది, అంత హిట్లర్ లాగా ప్రవర్తిస్తారు, దాన్ని అప్రెస్ అని అంటాం. నెక్స్ట్ రీప్రెస్, ప్రెస్ చేసింది మళ్ళీ ప్రెస్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఏం ప్రెస్ చేస్తూ ఉంటారు, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని రిప్రెస్ అని అంటాం. నెక్స్ట్ సప్రెస్, ప్రెస్ అంటే ప్రెస్ చేస్తూ ఉండడమే, సప్ అంటే డౌన్. ఎస్, డౌన్. ఓకే, ప్రెస్ చేస్తూ ఉంటారు ఇలా డౌన్కి, అంటే కంప్లీట్గా అనగదొక్కేస్తుంది దాన్ని సప్రెస్. బట్ ఇక్కడ కంప్లీట్గా అనగదొక్కడం అంటే అర్థం ఫోర్స్ యూజ్ చేసి, ఫోర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ మిలిటరీ ఫోర్స్ అయిండొచ్చు. ఓకేనా? సప్రెస్ అంటే డిప్రెస్ అంటే మనకు మనమే కింద పడిపోతే దాన్ని డిప్రెస్, అలా మనకు మనమే కింద పడిపోతే పైకి లేపే దాన్ని యాంటీ డిప్రెస్. ఓకేనా? ఎస్, ఇది ప్రెస్ అంటే. ఇక్కడ డి అంటే అవి అని చెప్పాను, ఇక్కడ డి అంటే డౌన్ అని చెప్పాను. ఓకే, డి గురించి, డిస్ గురించి, ఆన్ గురించి ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకో దాని గురించి చెప్పాను, యూజ్ అంటే ఏమని చెప్పానండి, ఉపయోగించుకోవడం అని. యూజ్ అంటే ఏమని చెప్పానండి, ఉపయోగించుకోవడం అని. ఏబి అంటే అర్థం అవే, ఏబి అంటే అర్థం అవే ఫ్రమ్ ద యూజ్ అని. అవే ఫ్రమ్ ద యూజ్ అంటే యూజ్ చేసుకుంటానంటే ఇప్పుడు యూజ్ చేసుకుంటాం, అవే అంటే దానికి దూరంగా, అంటే దానికి దూరంగా యూజ్ చేయడం అని అంటే అర్థం. యాక్చువల్గా ఇప్పుడు ఆ యూజ్ అనేది చేయకూడదు అని, అంటే అబ్యూజ్ అంటే సింపుల్గా రాంగ్ యూజ్. ఓకేనా? అవే ఫ్రమ్ ద యూజ్ అంటే ఇలా యూజ్ చేసుకోవాలంటే అవే ఫ్రమ్ ద యూజ్, ఇలా వేరే విధంగా యూజ్ చేస్తారు, అంటే రాంగ్గా యూజ్ చేస్తే, ఇంప్రాపర్గా యూజ్ చేస్తే దాన్ని అబ్యూజ్ అంటామండి. యాక్చువల్గా అబ్యూజ్ అంటే అర్థం తిట్టడం అండి. తిట్టడం అన్నా కూడా ఇట్స్ లాంగ్వేజ్, అంటే ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయాల్సిందే, కానీ ప్రాపర్గా యూజ్ చేయకుండా ఇంప్రాపర్గా యూజ్ చేస్తారు లాంగ్వేజ్ని, అప్పుడు అబ్యూజ్ అంటారండి. అబ్యూజ్ అంటే అవే ఫ్రమ్ ద యూజ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మిస్యూజ్. యూజ్ అంటే తెలుసు, ఉపయోగించుకోవడం అని. మిస్ అనేది వస్తే ఏదైనా వర్డ్లో స్టార్టింగ్లో వచ్చే ఆ ప్రిఫిక్స్ మిస్ అంటే అర్థం హేట్ అండి, హేట్. ఓకేనా? మిస్ అంటే అర్థం హేట్ అని, లేదంటే బ్యాడ్ అని వస్తుంది, హేట్ అని, బ్యాడ్ అని. ఏదైనా సరే యూజ్ చేసుకోవాలి, కానీ అలా బ్యాడ్గా యూజ్ చేస్తే దాన్ని మిస్యూజ్ అనండి. అబ్యూజ్ అంటే రాంగ్గా యూజ్ చేయడం, ఇంప్రాపర్గా యూజ్ చేస్తే. ఓకేనా? రెండు ఒకే మీనింగ్గా అనిపిస్తుంది కానీ డిఫరెన్స్ ఉందండి. ఇది మనిషి బూతులు తిడుతూ ఉంటే సింపుల్గా ఇది లాంగ్వేజ్లో వాడతారండి అబ్యూజ్ అని, అంటే ఇంప్రాపర్గా ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తే, అంటే తిడుతూ ఉంటే దాన్ని అబ్యూజ్ అంటాం. ఏదైనా సరే ఒక దాన్ని ఉపయోగిస్తారు, లాంగ్వేజ్ కాదు వేరే ఏవైనా సరే ఉపయోగించాలా, కానీ తప్పుగా యూజ్ చేస్తే దాన్ని మిస్యూజ్ అంటాం. ఓకేనా? యాక్చువల్గా డిస్ అన్న అవే అని మీనింగ్ వస్తుంది, నాట్ అని మీనింగ్ వస్తుంది. డిస్ అన్న అవే అని మీనింగ్ వస్తుంది, నాట్ అని మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ ఈ మీనింగ్ లేదనుకోండి, యూజ్ అంటే యూజ్ చేసుకుంటారు, డిస్ అంటే నాట్ ఇన్ యూజ్, లేదంటే అవే ఫ్రమ్ ద యూజ్. అన్యూజ్ అంటే యూజ్ చేసుకోవడమే, అన్ అనేది యూజ్ చేస్తే నాట్ యూజ్, లేదంటే అవే ఫ్రమ్ ద యూజ్, అంటే ఇప్పుడు యూజ్ చేసుకోవడంలా అని. కానీ ఈ రెండు, ఇదన్నా యూజ్ చేసుకోవడంలా అని మీనింగ్ వస్తుంది, ఇదైనా యూజ్ చేసుకోవడం లేదు అనే మీనింగ్ వస్తుంది. మళ్ళీ
ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అదైనా యూజ్ చేసుకోవడం లేదు, ఇది కూడా యూజ్ చేసుకోవడం లేదు. ఓకేనా? మళ్ళీ డిఫరెన్స్ ఏంటి అంటే డిస్యూజ్ అంటే నాట్ ఇన్ యూజ్, అంటే ఇప్పుడు యూజ్ చేయడం లేదనే. అన్యూజ్ అన్న నాట్ ఇన్ యూజ్, అంటే ఇప్పుడు యూజ్ చేయడం లేదనే. బట్ డిఫరెన్స్ వచ్చి ఏంటంటే ఒకప్పుడు యూజ్ చేస్తా అన్నారు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఒకప్పుడు యూజ్ చేస్తా అన్నారు, ఇప్పుడు యూజ్ చేయడం లేదు అని. అన్యూజ్ అంటే ఎప్పటికీ యూజ్ చేయరు, ఎప్పటికీ యూజ్ చేయరు. ఓకేనా? చిన్న డిఫరెన్స్ అంతే, రెండు మీనింగ్ ఒకటి. యూజ్ చేయడం లేదనే, యూజ్ చేయడం లేదనే. బట్ ఇప్పుడు యూజ్ చేయకపోతే డిస్యూజ్, అసలు ఎప్పుడూ యూజ్ చేయలే, దాన్ని అన్యూజ్ అని అంటారు. ఓకేనా? ఎస్, ఇక్కడ యూజ్ అనేది ఉంది. అంటే ఇప్పుడే చెప్పాను, మళ్ళీ మళ్ళీ అగైన్ అని, అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని యూజ్ చేస్తూ ఉంటే దాన్ని రీయూజ్ అని అంటారు. యూజన్స్. ఓకేనా? ఈ లేదు, ఏఎన్సిఈ ఉంది. ఏదైనా వర్డ్లో లాస్ట్లో ఏఎన్సిఈ అని చెప్పి వస్తే ఇట్స్ ఏ నౌన్. ఏఎన్సిఈ కానీ ఈఎన్సిఈ కానీ వస్తే ఇట్స్ ఏ నౌన్. ఎంఈఎన్టీ అని చెప్పి వస్తే ఇట్స్ ఏ నౌన్ అని చెప్పాను. ఎంఈఎన్టీ కానీ ఏఎన్సిఈ కానీ ఈఎన్సిఈ కానీ వస్తే ఇట్స్ ఏ నౌన్ అన్నాను. యూజన్స్ అంటే అర్థం యాక్చువల్గా ఇది ఎక్కువగా ఫినాన్షియల్ టర్మ్స్లో యూజ్ చేస్తారండి, ఫినాన్షియల్ టర్మ్స్లో యూజ్ చేస్తారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టైంలో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేను బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. యాక్చువల్గా బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. బయ్యర్ అమ్మితే సెల్లర్ కొనుక్కుంటాడు. ఎస్, వీడు అమ్ముతాడు, వీడు కొంటాడు. వీడు అమ్మినప్పుడు వీడు ఏం చేయాలా? వీడికి డబ్బు ఇచ్చాలి. అలా డబ్బు ఇస్తే ఓకే, బయ్యర్ ఓకే, అక్కడ సరిపోతుంది. ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే యాక్చువల్గా నెక్స్ట్ బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. ఓకేనా? బయ్యర్ వీటికి ఇచ్చేస్తాడు, సెల్లర్ నీకు పలానా టైంలో ఇస్తాను అని చెప్పి ఒక రిటర్న్ ఫార్మాట్లో రాసుకుంటారు. ఒక బిల్ ఫార్మాట్లో రాసుకుంటారు. దాన్నే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకే, డబ్బు వెంటనే ఇవ్వరు, తర్వాత ఇస్తారు. దాన్నే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఇన్ని డేస్లో ఇచ్చేస్తాను, ఇన్ని డేస్లో ఇస్తాను, ఇంత వడ్డీతో ఇస్తాను అని చెప్పి దాన్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్కి కొంచెం ఎక్కువగా కొన్ని రోజులు వెంటనే కట్టలేరు కొంచెంమంది, కొన్ని రోజులు ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటారు. ఇంకొంచెం మంది ఆ టైం లోపే కట్టేస్తారు. ఎస్, ఆ టైం లోపు కానీ ఆ టైం తర్వాత కానీ అబోవ్ ఆర్ బిలో, ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టైం పీరియడ్ని యూజెన్స్ అని అంటారు. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టైం పీరియడ్ వెదర్ ఇట్ మే బీ అబోవ్ ఆర్ ఇట్స్ మే బీ బిలో, అంటే 60 days లోపు కట్టాలి. కొంచెంమంది దానికంటే కొన్ని రోజులు ఎక్కువ తీసుకుంటారు, కొన్ని రోజులు దానికంటే తక్కువ రోజులు తీసుకుంటారు. మొత్తానికి ఆ టైం పీరియడ్ని ఏ టైం పీరియడ్ని ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టైం పీరియడ్ని ఏమంటామంటే యూజెన్స్ అని అంటాం. ఇది ఎక్కువగా ఫినాన్షియల్ టర్మినాలజీలో యూజ్ చేస్తారు. ఓకేనా? ఎస్, ఒకసారి డిస్ గురించి చెప్పాను కదా, డిస్ అన్. యాక్చువల్గా దీని మీనింగ్ వచ్చి అవే అని నాట్ అని యూజ్ చేస్తానండి. యాక్చువల్గా దీని 2 మీనింగ్స్ వచ్చి అవే అని నాట్ అని. ఎక్కడో కొన్ని సందర్భాలలో డి అంటే డౌన్ అని, డిప్రెస్ అనే వర్డ్ ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి అక్కడ డౌన్. చాలా సందర్భాలలో అయితే డి అన్న, డిస్ అన్న, అన్న అవే అని నాట్ అని అండి. అవే అన్న నాట్ అన్న, డి అన్న, డిస్ అన్న, అన్న అవే అని నాట్ అని. ఎలా అంటే సపోజ్ సెలెక్ట్ అయ్యాడు, దీనికి ముందర డిస్ అనేది యూజ్ చేస్తే అవే ఫ్రమ్ ద సెలెక్ట్ కాకుండా దూరంగా, అంటే సెలెక్ట్ అవ్వలేదని నాట్ సెలెక్ట్ అని. ఎస్, అలా. నెక్స్ట్ లాక్ అంటే లాక్ చేశారు, అన్లాక్ అని అంటే నాట్ లాక్, అంటే లాక్ చేయలేదు. లాక్ అంటే లాక్డౌన్లో లాక్ చేశారు, మళ్ళీ అన్లాక్ .1, అన్లాక్ .2, .3 అంటారు, అంటే నాట్ లాక్. ఓకే, నాట్ లాక్ అని, అవే ఫ్రమ్ ద లాక్ అని. అవే అన్న నాట్ అన్న 2 మీనింగ్స్ ఒకటి. ఎక్కడో కొన్ని సందర్భాలలో డి అంటే డౌన్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఎక్కువగా మనకు బాగా తెలుసు కాబట్టి డిప్రెస్లో డి అంటే డౌన్. ఇంకా మిగతా అన్ని సందర్భాలలో డి అన్న, డిస్ అన్న, అన్న అర్థం అవే అని నాట్ అని. ఓకేనా? ఎస్, ఇవన్నీ చూడండి ఎన్ని వర్డ్స్ ఫామ్ అయ్యాయో. ఇలా చాలా వర్డ్స్ ఉంటాయండి. ఒక రూట్ వర్డ్ని బేస్ చేసుకొని మనం చాలా వర్డ్స్ని మనం ఫామ్ చేయొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. ఓకే, ఈ లాక్డౌన్ టైంని కొంచెం, అంటే లాక్డౌన్ కాదు, ఇప్పుడు అన్లాక్ .3 అనుకుంటా. ఎస్, ఈ టైంని కొంచెం యూజ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ చాలా పడ్డాయి. ఢిల్లీ ఎస్ఐ వచ్చేసింది, ఢిల్లీ కానిస్టేబుల్ వచ్చేసింది, ఆర్ఆర్బీ పీఓ వచ్చేసింది, ఆర్ఆర్బీ క్లర్క్ వచ్చేసింది. అండ్ మీరు బాగా గమనిస్తే ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, కోవిడ్-19 ఉన్నా, కోవిడ్-19 కేసులు పెరిగినా, రష్యా వ్యాక్సిన్ సక్సెస్ అయినా, సక్సెస్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉండొచ్చు ఐబీపీఎస్ బోర్డు నుంచి. నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ జరుగుతానే అంటారు. ఓకే, జనవరి
అట్లీస్ట్ డిసెంబర్లో స్టార్ట్ అయినా జనవరి కన్నా ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయండి, నో డౌట్. సో నోటిఫికేషన్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. కరోనా వైరస్ తన పని తాను ఎంత బాగా చూసుకుంటుందో గవర్నమెంట్ కూడా తన పని తాను చూసుకుంటూ ఉంది. మీరు చేయాల్సింది కూడా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. యాక్చువల్గా నేను చాలా ఒక సిచ్యువేషన్లో చెప్పాను, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన కళ్ళకి ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇలానే ప్రాబ్లం అనుకుంటే ఏం కనపడదు. ఇలా వచ్చి చూడండి, అంటే ఇట్లా వచ్చి చూడండి, మనకు చాలా వేస్ కనపడతాయి. ఇప్పుడు మీకు లాక్డౌన్ అంటే ఇప్పుడు ఏం నోటిఫికేషన్స్ లేవు, ఇంకా ఏం కనపడదు, మనకి ఏం చేయాలనో అర్థం కాదు. ఒక్కసారి ఇట్లా వచ్చి చూడండి, నోటిఫికేషన్లు ఆ తర్వాత పడతాయి కదా, అంటే ఈ టైం ఉంది కదా, ఈ టైంలో మనం చదువుతాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా. ఎంతసేపు ఇలానే ఉండాకండి, దీంతో ఈ నెగిటివ్ని ఎక్కువసేపు చూడకండి, పాజిటివ్ని చూడండి ఖచ్చితంగా, ఓకే. ఎస్, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయండి, ఏపీ నుంచి కూడా వస్తాయి, బట్ టైం టేకన్. అండ్ మీరు బాగా గమనిస్తే ఏపీలో కూడా ఆల్రెడీ సచివాలయం 2ది అంటే సచివాలయం ఫస్ట్ సారి రిలీజ్ చేసినప్పుడు కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. సో వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అంటారు, సెప్టెంబర్ 20 నుంచి. సో డేట్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయంటారు, మేబీ సెప్టెంబర్లో స్టార్ట్ కాకపోయినా అట్లీస్ట్ అక్టోబర్లో అయినా, ఓకే. 0 ఇయర్ అనేది ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అలా ఉందంటే కొన్ని తర్వాత ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ జనరేషన్స్ అన్ని, ఓకే. సో 0 ఇయర్ ఉండకపోవచ్చు, కాబట్టి 0 ఇయర్ అనేది ఎంత ఉండదో నోటిఫికేషన్స్ కూడా 0 నోటిఫికేషన్స్ కూడా ఎప్పుడు ఉండదండి, ఓకే. కాబట్టి మీరు చదువుతూ ఉండండి, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకట సాయి స్టడీస్.